అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని ఠాగూర్ ఫార్మా కంపెనీలో విషవాయువులు లీక్ అయిన ఘటనలో ఓ కార్మికుడు మృతి చెందగా మరో 8 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. మృతి చెందిన కార్మికుని కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని, అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని సిపిఎం సిఐటియు అనకాపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి కంపెనీ యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ పెట్టా ఉదయం 6 గంటలు పంపించాను. అక్కడిక్కడ చనిపోయాడు అని తర్వాత అంటే అందులో కూడా యాజమాన్యం ఈ విషయాన్ని గోప్యంగా ఉంచింది. ఇది ఆయిమాయి గారిడీ చేయడం. యాజమాన్యాలు కార్మికుల యొక్క ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. కార్మికుల యొక్క ప్రాణాలు, రక్షణ, సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేస్తున్నారు. ఈ యాజమాన్యాలు గోప్యంగా ఉంచడానికి జరిగినటువంటి ఘటనల్ని చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. ఇప్పటికైనా ఐ4 కమిటీలని, జిల్లా కలెక్టర్ పర్యటనలని, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఈ జరిగినప్పుడు అడవుడు చేస్తున్నారు తప్ప సరైనటువంటి భద్రతా చర్యలు చేపట్టడం లేదు. దీని కారణంగా కార్మికుల యొక్క ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అందుకని ప్రభుత్వ అధికార యంత్రాంగం ఇప్పటికైనా ఇట్లాంటి విషయాల మీద సమగ్రమైన విచారణ చేయండి. నిన్నగాక మొన్న ఒక 5 రోజుల క్రితం దీంట్లో ఆడిట్ జరిగింది. సేఫ్టీ ఆడిట్ జరిగిన 5 రోజుల్లోనే ఈ ఘటన జరిగిందంటే ఎంత నిర్లక్ష్యం, ఎంత లోపభీష్టంగా చేసుకుంటే హడావుడి వ్యవహారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఠాగూర్లో జరిగిన ప్రమాదానికి సమగ్రమైన విచారణ జరపాలి. అలాగే ఠాగూర్ యాజమాన్యం మీద ఖచ్చితంగా కేసు నమోదు చేయాలి. అలాగంగానే ఎవరైతే క్షతగాతులకు ఉన్నారో మెరుగైన వైద్యం ఇవ్వాలి. ఇవి చేయకపోతే ఏమని చెప్తూ ఉన్నారు, యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహారం చేస్తున్నారు. మేము ఏం చేసినా పర్వాలేదు, ప్రభుత్వాలు మా తరఫున ఉన్నాయనే పద్ధతిలో వ్యవహారం చేస్తూ ఉన్నారు. అదే కాకుండా సమగ్రమైన విచారణ చేసిన తర్వాత